శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూలై 26 నుంచి ఆగస్టు 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మేషరాశి ఈ వారమంతా కూడా రెండు పాపగ్రహాలైనటువంటి శని కుజ గ్రహాల మధ్య ఉండడం వల్ల ప్రతి పని చాలా శ్రమాంతర విజయం అవుతూ ఉంటుంది. ఏ పని ముందుకు వెళ్ళదు. చాలా కార్యక్రమాలు అతి కష్టం మీద పూర్తి అవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి కుజుడు ధనస్థానంలో సంచరించడం వల్ల కుటుంబ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంటుంది. ఆర్థిక పరంగా కుటుంబ అవసరాలకి ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య కొన్ని విభేదాలు అభిప్రాయ భేదాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ మేషరాశి వారు ఎవరితో అన్నా సంప్రదించినప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కొద్ది సౌమ్యంగా మాట్లాడటం మంచిది. బట్ ఏదైనా మీరు నిజం చెప్పినా కూడా అవతల వారికి అది నిష్ఠూరంగానో బాధగా అనిపించి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీని కారణం వల్ల కొంతమంది బంధువులు కానీ మిత్రులు కానీ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు. అందుకని చాలా వరకు స్థిరాస్తులు భూములకు సంబంధించినటువంటి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం తిరిగి మీ చేతికి రావడం జరుగుతుంటుంది. అంటే ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంటుంది. బట్ ఫర్ ది సేమ్ టైం భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు కూడా కొంత ఈ సమయంలో సూచించే అవకాశం ఉంది. బట్ దాని తర్వాత ఏంటంటే ప్రధానంగా బుధుడు తృతీయ స్థాన సంచారం ఇంచుమించుగా మనకి ఆగస్టు 5 వరకు 3వ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రావడం జరుగుతుంటుంది. అంటే మీతో కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని కానీ మీ అభివృద్ధికి వారు సహాయపడే ఉద్దేశంతో కొంతమంది మిత్రులు కానీ కొంతమంది బంధువులు కానీ మిమ్మల్ని ప్రోత్సహించి మీకు కొన్ని కొత్త అవకాశాలు ఆఫర్లు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మిత్రుల సహకారంతో కొంత ఆదాయాన్ని పెంచుకుంటారు. కొన్ని కొత్త విషయాలు మిత్రులతో కలిసి కొన్ని కొత్త విషయాలు పంచుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళ యొక్క సహకారంతో ఏదైనా చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కానీ బంధువులతో ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఫంక్షన్లో కానీ ఒక యాత్ర లాంటిది కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ వారంలో అత్యద్భుతంగా వీళ్ళకి కలిసి వచ్చేది చతుర్థ స్థానంలో రవి గురుల కలయిక. రవి 4వ స్థానంలో సంచరిస్తూ వ్యయ భాగ్యాధిపతి గురువుతో కలియడం వల్ల స్థానచలనం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. అంటే మీరు ఏదైనా ఒక సొంత గృహం కొనుక్కొని ఆ గృహంలో ప్రవేశించడం కానీ స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో చాలా వరకు నెరవేరడం కానీ పెద్దల పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతిలోకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారు మంచి కాలేజీలో సీట్ రావడం, అలాగే వారు ఏదైనా విదేశ ప్రయత్నం చేస్తున్నా వేరే యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నా మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఉన్నత విద్య ఆశించే విద్యార్థులకి ఇది చాలా అద్భుతమైన ఫలితం రావడం జరుగుతుంటుంది. అలాగే ఉద్యోగపరంగా మీకు మంచి సహకారం ఉద్యోగులకి లభించడం వల్ల వృత్తిలో మరింత అభివృద్ధి మీరు సాధించడం జరుగుతుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేవలం ధనాధిపతి అయినటువంటి శుక్రుడు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సంచరించడం వల్ల అది మీకు 5వ స్థానం అవడం వల్ల స్పెక్యులేషన్ వల్ల కానీ వేరే ఎవరినైనా నమ్మి మోసపోవడం వల్ల కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది. బట్ అంతే ఏదన్నా ఈ వారం ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సమయానికి ధనం రాకపోవడం కానీ లేదంటే కొంత ధనం ఏదన్నా విధంగా మోసపోవడం కానీ ఏదో విధంగా ఏ బెట్టింగో ఆన్లైనో అప్పు ఇవ్వడమో మోసపోవడం అలాంటి ధన నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా మన మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు లాభస్థానంలో రాహు వరలంటే కొంత విదేశ మిత్రుల ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల 6వ స్థానంలో
ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదా మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం, అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ, వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ, అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు.
ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో, ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.